పరిశ్రమకు సంబంధించి మరి జేఎస్డబ్ల్యూ వాళ్ళు ముందుకు రావడము, వాది భూమి పూజ జరగడము, టెక్నాలజీ సంబంధించిన ఎంఓయూ పూర్తి కావడము, ఇప్పుడిప్పుడే చిన్నగా పనులు మొదలవుతూ ఉన్నాయి. దాదాపు తొలి దశ పనులు 2026 ఉగాదికి పూర్తి చేసి మరి జిల్లా ప్రజలకు, జిల్లాలో నిరుద్యోగులకు మరి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి అక్కడ వస్తుందని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది జిందాల్ స్టీల్స్ వాళ్ళు. మరి ఈ రకంగా పరిశ్రమలు కావచ్చు, అదేవిధంగా సాగునీటి రంగంలో ఒకసారి చూస్తే సాగునీరు మరి గతంలో గండికోటలో మనం 10-12 టీఎంసీలు పెట్టలేని పరిస్థితి. జగనన్న ప్రభుత్వం వచ్చినాక 900 కోట్ల రూపాయలు చెల్లించి ఇవాళ మనం గండికోటలో 27 టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకోగలుగుతా ఉన్నాం. దాదాపు 900 కోట్ల రూపాయలు దానికోసం వ్యయం చేయడం జరిగింది. సిబిఆర్లో గతంలో 2-3 టీఎంసీలు పెట్టేవాళ్ళం కాదు, ఇవాళ 10 టీఎంసీలు పెట్టగలుగుతా ఉన్నాం. దానికి R&R 4 గ్రామాలకు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ మనం 10 టీఎంసీల నీళ్ళు అక్కడ నిల్వ చేయగలుగుతా ఉన్నాం. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో జిల్లాకు ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది లేదు. ఆ రోజు జిల్లాలో ఏదైనా చిన్న పనులు జరిగినాయంటే ఆ 14th ఫైనాన్స్ నిధుల్లోనో అట్లా జరిగిన పనులే తప్ప, జనరల్ గ్రాంట్లో జరిగిన పనులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిల్లి గవ్వ ఇచ్చిన పరిస్థితి లేదు. కేవలం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ప్రతి నియోజకవర్గానికి కూడా 100 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు జరిగిన మంచిని, కోవిడ్ ఉన్నప్పటికీ 2 సంవత్సరాలు నష్టపోయినప్పటికీ ఉన్న 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మరి నగరాన్ని కావచ్చు, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు కావచ్చు ఏ రకంగా డెవలప్ చేశారో, అభివృద్ధి చేశారో, ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఏ రకంగా ఈ అభివృద్ధి చేశారో జిల్లా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా జగనన్న ప్రభుత్వానికి మా అందరికి కూడా ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. నిరాడంబరంగా ఉండడం నా నైజం.